మా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఈ వీడియో కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తద్వారా మేము పెట్టే ప్రతి వీడియోస్ మొట్టమొదటిగా మీరే చూస్తారు. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. భారీ అంచనాల నడుమ అవతార్ రికార్డ్ బ్రేకింగ్ లక్ష్యంగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హాలీవుడ్ మూవీ అవెంజర్స్ ది ఎండ్ గేమ్ చిత్రం అనుకున్నట్లుగానే సంచలనాలు నమోదు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కన్నుల వర్షం కురిపిస్తుంది. వర్షం అనే కంటే కలెక్షన్ సునామీ సృష్టిస్తుంది అనడం కరెక్ట్. ఇండియాలో కూడా ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల కూడా భారీగా రాబడుతుంది. ఒక డైరెక్ట్ తెలుగు సినిమా స్థాయిలో ఈ చిత్రం వసూళ్లను రాబట్టడం జరుగుతుంది. ఇండియాలో ఈ చిత్రం 1000 కోట్లను సునాయాసంగా వసూలు చేస్తుందనే నమ్మకం వ్యక్తమవుతుంది. కనీ విని ఎరుగని స్థాయిలో ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ ఇంగ్లీష్ మూవీకి దక్కని ఓపెనింగ్ని సాధించి కొత్త చరిత్ర సృష్టించింది. భారతదేశం నుంచి ఈ స్థాయి స్పందన ఉంటుందని బహుశా మార్వెల్ సంస్థ కూడా ఊహించిందో లేదో. ఇక లెక్కల విషయానికి వస్తే మొదటి రోజు అవెంజర్స్ ఎండ్ గేమ్ మొత్తం 63 కోట్ల 21 లక్షల గ్రాస్ సాధించి వామ్మో అనిపించింది. ఇందులో షేర్ 53 కోట్ల దాకా ఉంది. సెలవు కాకుండా మామూలు శుక్రవారం రోజు ఇంత ఘనత సాధించడం చూసి ట్రేడ్కు సైతం నోట మాట రావడం లేదు. దీనికి ఏమాత్రం తీసిపోని రీతిలో ఈరోజు రేపు వసూళ్లు ఉండబోతున్నాయని బుకింగ్ ట్రేడ్స్ చూస్తూనే అర్థమైపోతుంది. గత ఏడాది వచ్చిన అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మొదటి రోజు 2000 స్క్రీన్ల నుంచి 31 కోట్ల 30 లక్షల షేర్ రాబడితే అంతకు 800 స్క్రీన్ల అదనంగా విడుదలైన ఎండ్ గేమ్ ఏకంగా అంతకు దాదాపు రెట్టింపుకు దగ్గరలో 53 కోట్ల 10 లక్షల షేర్ని సాధించడం మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. ఇది అన్ని భాషల వర్షన్స్ కలిపి వచ్చిన లెక్కలు. బాహుబలి 2ని దాటేంత సీన్ ఉందా లేదా అనేది పక్కన పెడితే ఓ ఇంగ్లీష్ సినిమాకు ఈ స్థాయి వసూలు రావడం చూస్తే జనంలో సూపర్ హీరోస్కు ఏ రేంజ్లో క్రేజ్ ఉందో అర్థమైపోతుంది. సోమవారం మధ్యాహ్నానికి వచ్చే వీకెండ్ ఫిగర్స్ చూస్తే మన నిర్మాతలకు గుండెపోటు రావడం ఖాయమని బాలీవుడ్ విశ్లేషకులు సరదాగా సెటైర్లు వేస్తున్నారు. పరిస్థితి అయితే నిజంగానే అలాగే ఉంది. ఈ వీడియోని అవెంజర్స్ ఫ్యాన్స్ చూస్తున్నట్లయితే ఒక లైక్ వేసుకోండి. మరి ఈ చిత్రం మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పటికే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.